తల్లిదండ్రుల పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయా? మనం ఒక్కోసారి వింటూ ఉంటాము, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఈ రోగంతో బాధపడుతున్నాను, లేదా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలాంటి భర్త లేదా భార్య దొరికింది అని అనుకుంటూ ఉంటారు. తెలిసి నేను ఏ పాపమూ చేయలేదు, అయినా నాకెందుకు శిక్ష వేశాడు దేవుడు అని కూడా అంటారు. ఇలాంటి మాటలు వింటూ ఉంటాము. మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం 3 తరముల నుండి వారికి అనువంశికంగా వస్తున్న పాపపుణ్యాలు అని చెప్పవచ్చు. తాను గత జన్మలో చేసిన పాపపుణ్యాలు మాత్రమే కాదు, ఈ జన్మలో తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన పాపపుణ్యాలు కూడా జీవికి అనువంశికంగా వస్తాయి అనే చెబుతుంది ధర్మశాస్త్రం. ఇది ఇప్పటి మాట. కనిపించే ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, వస్తువాహనాలు ఎలాగో కనపడనివి పాపపుణ్యాలు. కనిపించే ఆస్తి పాస్తులు తరతరాల నుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనపడని పాపపుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతుంది ధర్మశాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాపపుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు తాత ముత్తాతలు ప్రసాదించినప్పుడు ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు. ఒకానొక విశ్లేషణ ప్రకారం తల్లిదండ్రులు చేసే పాపపుణ్యాలు పిల్లలకు తప్పనిసరిగా సంక్రమిస్తాయి. ఉదాహరణకు తాత ముత్తాత తల్లిదండ్రుల నుండి జన్యుపరమైన అవలక్షణాలు, మంచి లక్షణాలు, లేదా మంది నోళ్ళు గొట్టి హత్యలు, కబ్జాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసి మృత్యువాత పడటం, ఆ జన్మాంతర రోగాల బారి నుండి పడటం తప్పనిసరి జరుగుతుంది. ఉదాహరణ 3. మరణం ప్రసాదించి తీసుకువెళ్ళే కాలయముడు కూడా తెలివిపరుడే. తల్లిదండ్రుల పాపం సొమ్ము కూడబెట్టినట్టుగా వారి మగ సంతాన్ని మాత్రమే వారసులుగా చెబుతారు, వారికే అనుభవించే హక్కును కల్పిస్తారు. ఒకవేళ వారికి ఆడ సంతానం ఉన్నా కూడా వారిని క్షమించి వదిలేస్తాడు. వారు పాపాత్ములైతే వారికి దండన తప్పదు. ఉదాహరణ 4. కత్తి పట్టినవాడు కత్తితో మరణించినట్టే అక్రమాలు చేసేవాడు సంతానంలాగే పోతాడు. మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నవాడికి వారి సంతానానికి భవిష్యత్తు లేకుండా దేవుడు తప్పక చేస్తాడు. అక్రమంగా కూడబెట్టిన ఆస్తిపాస్తులు ఒక్కొక్కసారి వారి వారసులకు కూడా చెందకుండా ఆ విధాత చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.